తీరాన్ని తాకింది. రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా గోదావరి జిల్లాలో పరిస్థితి నెలకొని ఉంది. క్షణం ఒక యుగంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతూ ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కరెంట్ను కట్ చేశారు. అంతా చిమ్మ చీకట్లు అక్కడ కమ్ముకున్నాయి. హోరు గాలి శబ్దం మరింత భయపెడుతోంది. భీకర గాలులకు భారీ వృక్షాలు నేలగొరిగిన పరిస్థితి, స్తంభాలు విరిగి పడుతూ ఉన్నాయి. గాలివానకు ఇంటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే ఇక అంతే సంగతులు. గాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉందంటున్నారు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో ఎదురుగాలులు వీస్తున్నాయి. ఇది మాటలకు అందరి ప్రకృతి ప్రకోపం. మరొక 3 గంటల వరకు కూడా మొంద కరాళ నృత్యం కంటిన్యూ కానుంది. కోస్తా ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. పెనుగాలుల తీవ్రతకు పెంకుటిల్లు, పూరిళ్లు, రేకుల పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. గోదావరి జిల్లాలపై ఇది ప్రకృతి ఊచకోత. మొంద తీవ్ర తుఫాను రూపంలో ఊహకందని అపార నష్టం. వరి, అరటి, కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొందాతో ఆక్వా రంగానికి తేరుకోని నష్టం తప్పదంటున్నారు. గోదావరి జిల్లాలో రైతులకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని అంచనా వేస్తున్నారు. ఈ రాత్రి గడిస్తే చాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొంద తీవ్ర తుఫాను తీరాన్ని దాకింది. ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్టుగా కూడా గోదావరి జిల్లాలో పరిస్థితి నెలకొని ఉంది. క్షణం ఒక యుగంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతూ ఉన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా కూడా కరెంటు సప్లైని కట్ చేశారు. గవర్నమెంట్ ముందుగానే అలర్ట్ చేసింది. జాగ్రత్తగా ఉండమని చెప్తూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా మినిట్ కూడా గవర్నమెంట్ అలర్ట్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లా నుంచి పేరాపతులు రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే అండి. రైట్, చూస్తున్నాం భయంకరమైన తుఫాను ప్రకృతి ప్రకోపం లాగా కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ఇప్పటికే అన్ని రకాలుగా కూడా అంటే గవర్నమెంట్ ముందు నుంచి కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. బయటకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని. ఎక్కడ అంతా మొత్తం పవర్ కూడా సప్లై అంతా కట్ చేశారు. ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ముందుగా వెళ్లారు, మొత్తం ఎవరెవరు కూడా సెలవుల్లో ఉంటే వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. సెలవులు అందుకు రద్దు చేసుకుని అధికారులు ఎక్కడికెక్కడ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ తుఫాన్ నుంచి ఎలా బయటపడాలో రెస్క్యూ చేస్తున్న పరిస్థితి. అవును మేడం, అంతా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులని, ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ఎలక్ట్ చేశారు. కాకినాడ జిల్లాకు వచ్చినప్పటికీ ఇన్ఛార్జ్ మంత్రి గారు నారాయణ గారు, కలెక్టర్ గారు, మేము అందరం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చి ఈ రోజు అక్కడే ఉన్నారు. స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ముందుగా ఎక్కడైతే మనకి రిస్క్ అనుకుంటున్నామో తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించడం జరిగింది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు మెడికల్ గా గానీ, వాటరు, ఫుడ్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, విపత్తులు అనేది మన సహజంగా వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము అందరం కూడా ఫీల్డ్ లో ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంది, గాలి ఎక్కువ ఉంది, సముద్రం అలలు ఎక్కువ ఉన్నాయి. కరెంట్ అది కొంచెం ముందు జాగ్రత్త చర్యగా కరెంట్ కూడా తీయటం జరిగింది. అక్కడక్కడ చెట్లు కూడా మీకు గాలికి పట్టడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గానీ, మొత్తం అంబులెన్స్లు గానీ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఏ విధమైన విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం అలాగే ప్రజాప్రతినిధిగా మేము అందరం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఫీల్డ్ లోనే ఉన్నాం మేడం. అంటే రాజశేఖర్ అని ఎంతమంది అంటే రెస్క్యూ టీమ్ రెడీగా ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే ఆ ముందు నుంచి కూడా గవర్నమెంట్ అలర్ట్ చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా హుద్హుద్ తుఫాన్ ఎఫెక్ట్ మనం చూసాము.
అది గంటకి 250 కిలోమీటర్ల వేగంతో కూడా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా సేమ్ అంటే 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ గాలులు వీస్తున్నాయి ఇప్పటికే కూడా. అంటే తీరం దాటే సమయంలో ఇంకొంచెం భయంకరంగా కూడా ఉండే సిచ్యువేషన్. అంటే నెక్స్ట్ రోజు అంటే మొత్తం మనం చూస్తున్న ఇప్పటికే నేల కొరుగుతున్నాయి, పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఎక్కడెక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కరెంటు లేదు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా రెడీగా ఉన్నాయి అంటున్నారు. అంటే ఇంకా చేయాల్సిన అవన్నీ చేసామంటున్నారు. మొత్తం అంత ఎంతమంది ఈవెన్ ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ గానీ ఎస్డీఆర్ఎఫ్ గానీ ఆల్రెడీ ఫీల్డ్ లో ఉన్నారండి. ఎక్కడికక్కడ పడిన చెట్లు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే ఎక్కడికి ఇమీడియట్లీ క్లియర్ చేస్తున్నారు, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. నైట్ టైం కాబట్టి కరెంటుకి ఇబ్బంది ఉంటది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు వస్తాయని కరెంట్ అయితే కొన్ని చోట్ల కట్ చేయడం జరిగింది, ఎక్కువ తీర ప్రాంత గ్రామాల్లోని. మిగిలిన చెట్లు కానీ ఏదైనా పడిన వెంటనే ఇమీడియట్లీ క్లియర్ చేస్తున్నారు అంతా. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ.